ఆర్మీ గురించి చాలా ఉంటాయి, దాంట్లో చాలా వరకు తెలియదు మాకు. ఏంటంటే ఓకే వీళ్ళు వెళ్ళారంటే యుద్ధానికి వెళ్ళిపోతారు అనే మైండ్ సెట్ లోనే ఉంటాం కదా సార్. ఆర్మీ ఆఫీసర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్మీ జవాన్. అంటే మనకి ఆర్మీలో ర్యాంక్స్ ఎలా ఉంటాయండి? ఫస్ట్ ఇప్పుడు మీరు అగ్నివీర్ వినే ఉంటారు చాలా. అంటే అగ్నివీర్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా తీసుకుని వచ్చారు. అంటే ఆర్మీ సోల్జర్స్ కూడా సపోర్ట్ ఇచ్చేలా కింద లెవెల్లో అగ్నివీర్స్ తీసుకున్నారు. ఈ అగ్నివీర్స్ తర్వాత సోల్జర్స్ రిప్లేస్ చేయాలనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే నడుస్తుంది. సో అగ్నివీర్స్ అండి సోల్జర్స్. ఈ సోల్జర్ గా జాయిన్ అయినటువంటి వాళ్ళు కొంతకాలం పనిచేసిన తర్వాత లాన్స్ నాయకు హవల్దారు ఈ ర్యాంక్స్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ అనేటువంటి ఒక ర్యాంక్ వస్తుంది. అందులో నాయబ్ సుబేదారు, సుబేదార్ మేజర్ ఈ ర్యాంక్స్ వస్తారు. సో జవాన్స్ కింద జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక సుబేదార్ మేజర్ దాకా ఆ కేడర్ దాకా వెళ్తారు. అండ్ డైరెక్ట్ క్యాడర్ ఏంటి అంటే ఆఫీసర్ క్యాడర్, కమిషన్డ్ ఆఫీసర్స్. అంటే అప్పట్లో సెకండ్ లెఫ్టినెంట్ అనేటువంటి ర్యాంక్ ఉండేది, దాన్ని ట్రైనింగ్లు ఇచ్చేవారు సెకండ్ లెఫ్టినెంట్. ఇప్పుడు దాన్ని అబాలిష్ చేస్తారు. అబాలిష్ చేసి డైరెక్ట్ గా లెఫ్టినెంట్ ర్యాంక్ నుంచి ఇస్తున్నారు. సో లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్. దీస్ ఆర్ ద ర్యాంక్స్ ఆఫ్ ఆర్మీ. సో ఈ ఆఫీసర్ క్యాడర్ అనేటువంటిది ఇప్పుడు జవాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లీడ్ చేయాలండి, బ్యాటిల్ ఫీల్డ్ లో లీడ్ చేయాలి. మనం గ్రూప్ ఆఫ్ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం అండి. 10 మంది వెళ్తుంటే 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. అది సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. కారణం ఏంటంటే ఒక్కొక్కరి యొక్క ఎఫర్ట్ ఒక్కొక్క రూట్ లో. ఒక చిన్న పార్టీని గానీ లేకపోతే ఒక చిన్న గెట్ టుగెదర్ గానీ సక్సెస్ చేయలేనటువంటి 10 మైండ్స్ మరి బ్యాటిల్ ఫీల్డ్ లో ఎలా పనిచేస్తాయి? సో యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండర్ యూ. అండ్ రెండోది మీరు బయట అబ్జర్వ్ చేస్తుంటారు సివిల్ లైఫ్ లో. ఓకే యు గో అండ్ గెట్ దట్, వై మీ, నేను ఎందుకు చేయాలి, మీరు అతను పని చెప్పరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ టు లీడ్ దిస్ మ్యాన్ పవర్. ఈ సోల్జర్స్ అందరినీ కూడా నడిపించేటువంటి ఒక స్ట్రాంగ్ మోటివేటర్, ఒక స్ట్రాంగ్ లీడర్, ఏ స్ట్రాంగ్ పర్సన్ హూ కెన్ మోటివేట్ ఫర్ దెమ్ టు డై ఆల్సో. అంటే ఎంత మోటివేషన్ ఉంటుందంటే ఇక నువ్వు ఈ పని చేయంటే నేను ఎందుకు చేయాలంటారు. అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ అలా ఉండదండి. అదిగో కనిపిస్తుంది కదా ఎల్ఎంజీ కనిపిస్తుంది सामने देख, उधर एलएमजी पड़ा है, उधर से बंकर का वो बंकर में 2 आदमी दुश्मन बैठा हुआ है, तू 3 आदमी के साथ आके वो बंकर को क्लियर करो या 5 आदमी को लेके बंकर क्लियर करो. తర్వాత చెప్పడు నేను వెళ్ళను, అతన్ని ఎందుకు పంపించట్లేదని. ఠీకే సాబ్ మై అభి జాతా హూ. అంటే తెలుసు సూసైడల్ అటాక్ అని తెలుసు, ఎనిమి బుల్లెట్స్ వస్తున్నాయని తెలుసు, తను డైరెక్ట్ గా హిట్ అవుతాడని తెలుసు, చనిపోతాడని తెలుసు, బట్ he will not say no. అంటే ఎంత మోటివేట్ చేయాలో చూడండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే సాక్రిఫైసెస్ చాలా చేయవలసి ఉంటుంది వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కార్గిల్ వారే మీరు చూశారు. కార్గిల్ వారు చూసినప్పుడు అన్ని వేల మంది చనిపోయారు. మనకి అది చనిపోవడం అంటే మరి మామూలు విషయం కదా. అంటే చనిపోయినటువంటి క్యాజువాలిటీస్ కనుక తీసుకుంటే, గాయపడినటువంటి వారు, చనిపోయినటువంటి వారు తీసుకుంటే సాక్రిఫైసెస్ సార్. ఆ బ్యాటిల్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తోలోలింగ్ కానీ లేకపోతే టైగర్ హిల్స్ కానీ ఈ బ్యాటిల్ జరిగినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు, ఎనిమి బుల్లెట్ చనిపోతారని. కానీ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఏ స్ట్రాంగ్ లీడర్షిప్ వాజ్ బిహైండ్. ఎంతో మంది ఆఫీసర్స్ చనిపోయారు కదండి, ఎంతో మంది ఆఫీసర్స్ చనిపోయారు. వై మీ అనేటువంటి క్వశ్చన్ లేదు. సో ఈ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ని నడిపించడం కోసం స్ట్రాంగ్ మోటివేటర్ ఈస్ రిక్వైర్డ్. సో వాట్ ఆర్మీ ఆఫీసర్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఈస్, సింపుల్ గా చెప్పాలి, బ్లంట్ గా చెప్పాలి అంటే హి హస్ బీన్ పెయిడ్ ఫర్ మోటివేటింగ్ ద పీపుల్ టు గెట్ డైడ్, sacrifice their lives. ఎందుకంటే ఆ టైంలో మీకు ఫ్యామిలీస్ గుర్తురావండి. ఆ టైంలో మీ ఫ్యామిలీస్ గుర్తురావు, మీ యొక్క పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ గుర్తురావు. అక్కడ ఉన్నటువంటిది ఒకటే, enemy has occupied your piece of land, you have to get it back. రెండోది లేదండి, రెండో ఏమనేటువంటి లేదు. మొత్తం ప్రపంచం తిరగబడిపోనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ఇండియా జెండా ఎగరవలసిందే. చచ్చిపోనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, యూ కిల్ మీ బట్ ఐ విల్ అచీవ్ మై ఎయిమ్. అంటే అక్కడ కార్గిల్ వారికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒకటే, ఆ మోటివేషన్ కోట్ చూస్తే అనిపిస్తుంది. బ్యాటిల్ కి వెళ్తూ ఎస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది వార్, ఐ విల్ కమ్ బ్యాక్, డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్, ఐదర్ అలైవ్ ఆర్ ర్యాప్డ్ ఇండియన్ ఫ్లాగ్ టు మై బాడీ. నేను తిరిగి వస్తాను, బతికన్నా వస్తాను, లేదా నా డెడ్ బాడీకి త్రివర్ణ పతాకాన్ని చుట్టైనా నేను ఇంటికి వస్తాను కానీ ఓడిపోను.
దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ మోటివేషన్ అండి. వావ్. అంటే ఇలాంటి పర్సన్స్ అంటే ఈ లెక్చర్స్ వినేసరికి వాళ్ళు ఎవరికి కూడా ఏది గుర్తురావండి. ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి మా దగ్గర, లాట్ ఆఫ్ స్టోరీస్. ఇలాంటి విన్న తర్వాత ఇంకా మాకేం గుర్తురావండి. వి విల్ నాట్ థింక్ బ్యాక్, సాక్రిఫైసెస్ ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటాం. డోంట్ డై ఫర్ యువర్ కంట్రీ, డోంట్ డై ఫర్ యువర్ కంట్రీ, లెట్ us give this opportunity to the enemy, let him die for his country, we will kill them. మోటివేటింగ్ బై సీయింగ్ ద పర్సన్, మోటివేటింగ్ బై సీయింగ్ ద పర్సన్. వాడేం భయపడుతున్నా అనుకో, మనం ఎందుకురా చావడం, వాడిని చంపుదాం, వాడి దేశం కోసం వాడి చావని, చంపేదేదో మనమే చంపుదాం. అంటే ఎన్ని రకాలుగా అన్నా సరే యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్ళినటువంటి జవాను రెండోది బ్యాక్ అనేటువంటి. ఇప్పటి వరకు అట్లాంటి కేసు మీరు ఒక్కటి చూడలేదు సార్? బ్యాటిల్ ఫీల్డ్ వరకు వెళ్ళిపోయి అమ్మో నా వల్ల కాదు అని బయటకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఐ కెన్ 100% సే ఎవరైనా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇది నా వల్ల కాదు అని వచ్చినటువంటి వాళ్ళని ఒక్కరిని చూపించండి. అవుట్ ఆఫ్ క్వశ్చన్. ద లెవెల్ ఆఫ్ మోటివేషన్, ద లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్ దట్ ట్రైనింగ్. ఆ విధంగా ఉంటుంది లెవెల్ ఆఫ్ ట్రైనింగ్. ఆర్మీలోకి ఎందుకు వచ్చాను నేను అని ఫీల్ అయిన సిచ్యువేషన్ గానీ, భయపడిన సిచ్యువేషన్ గానీ మీకుందా? ఫియర్ అనేటువంటిది అందరికీ ఉంటుందండి. అయితే మాకు రకరకాల ట్రైనింగ్స్ ఇస్తారు. ఎప్పుడైతే మేము ఇలా సెలెక్ట్ అయ్యామో ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో నాకు ఇచ్చారు, చెన్నై సెయింట్ థామస్ మౌంట్ లో 9 months బేసిక్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో మాకు నేర్పేది ఏంటి అంటే టాక్టిక్స్ నేర్పిస్తారు, మిలిటరీ హిస్టరీ నేర్పిస్తారు, మిలిటరీ జాగ్రఫీ నేర్పిస్తారు. అలాగే బ్యాటిల్ ఫీల్డ్ లో ఒక సెక్షన్ ఎలా లీడ్ చేయాలి, ఒక ప్లెటూన్ ఎలా లీడ్ చేయాలి, ఒక కంపెనీని ఎలా లీడ్ చేయాలి అనేటువంటివి అన్ని కూడా. స్పియర్ హెడ్ ఫార్మేషను, యారో హెడ్ ఫార్మేషను, అలాగే ఆ యొక్క ప్లెటూన్ వెపన్స్ అంటే ఇది ఇన్సాస్ రైఫిల్స్ ఎలా యూజ్ చేయాలి, లైట్ మిషన్ గన్స్ ఎలా యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మాకు బేసిక్ ట్రైనింగ్. అంటే ఒక ఏక్ గోలీ ఏక్ దుష్మన్ అంటే ఒక బుల్లెట్ తో ఒక శత్రు చావాల్సింది అంటే ఎలాగ పెర్ఫెక్ట్ గా ఏం చేయడం ఎలాగా, అలాంటివన్నీ కూడా ఒక సివిలియన్ గ్రిడ్ నుంచి ఒక యూనిఫామ్ గ్రిడ్ కి మిలిటరీ ట్రైనింగ్ లో తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ దేర్ ట్రైనింగ్ పెర్ఫార్మెన్స్, బేస్డ్ దేర్ ఆప్షన్స్. ఇందులో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్, ఆర్టిలరీ, ఆర్మర్డ్, ఇన్ఫెంట్రీ అండ్ పారాచూట్ వింగ్స్, ఇలా రకరకాల రెజిమెంట్స్ ఉంటాయి. వాటికి పంపిస్తారు. పంపించిన తర్వాత మళ్ళీ మాకు ఏం చేస్తారంటే యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అని చెప్పేసి డీటెయిల్డ్ ట్రైనింగ్ ఇస్తారండి. ఇంకా అంటే ఒక వెపన్ ఫైర్ చేస్తుంటే ఆ వెపన్ ఎలా ఫైర్ అవుతుంది, దాని వెనకాల ఉన్నటువంటి టెక్నికాలిటీస్ ఏంటి, లేకపోతే బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్తున్నప్పుడు ప్లెటూన్ ని ఎలా లీడ్ చేయాలి, అక్కడ అంబుష్ ఎలా వేయాలి, పెట్రోలింగ్ ఎలా వేయాలి, అటాక్ ఎలా వెళ్ళాలి, డిఫెన్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారండి. ఇదంతా యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్. ఇది అయిపోయిన తర్వాత ఐఎమ్ ఫ్రమ్ ఇన్ఫెంట్రీ. ఇన్ఫెంట్రీ కంపల్సరీ కమాండో ట్రైనింగ్ ఇస్తారండి. అంటే ఎనిమీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ టు క్రాస్ ద బోర్డర్స్, గెట్ ఇన్ టు ఎనిమీ లైన్స్. అటువంటి టైంలో వాళ్ళ నుంచి తప్పించుకుని రావడం ఎలా అనేటువంటి విషయం తెలియచేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కమాండో ట్రైనింగ్ ఇస్తారు. 40 days కమాండో ట్రైనింగ్ అండి. ఆ కమాండో ట్రైనింగ్ లో ఎంత టఫ్ గా ఉంటుంది అంటే మేము హార్డ్లీ వి స్లీప్ డైలీ 1 or 2 hours, హార్డ్లీ 1 గంట నిద్రపోయి అంటే చాలా ఎక్కువ. అలా 42 రోజులు ట్రైనింగ్ నడుస్తుందండి. ఆ ఏ స్టేజ్ తీసుకెళ్తారంటే కంటిన్యూస్ గా 3 days నిద్రపోవడం ఉండదు, కంటిన్యూస్ ఆపరేషన్ 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 చేస్తూ ఉంటారు. పారా జంపింగ్, స్లిదరింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారండి. ఇవన్నీ నేర్పించి ఇన్ఫెంట్రీ కమాండ్ అవుతుంది తయారు చేసి ఆ ట్రైనింగ్ అన్ని కూడా ఇస్తారు. అంటే మా యొక్క జీవిత కాలంలో సర్వీస్ లో సగం టైం సర్వీస్ చేస్తే సగం టైం ట్రైనింగ్ లోనే గడిచిపోతున్నాం. ఈ ట్రైనింగ్ లో మాకు రకరకాల విషయాలు నేర్పిస్తూ ఉంటారు. మోటివేట్ చేయడం ఎలాగా, కమ్యూనికేషన్ చేయడం ఎలాగా, అది నార్మల్ అండి. ఫుడ్ అది కూడా, ఫుడ్ దాని గురించి కాదు. ఫుడ్ ఉన్న చోటకి మనం వెళ్ళాం, మనం ఉన్న చోటకి ఫుడ్ వస్తూ ఉంటుంది. ఈవెన్ యు ఆర్ ఇన్ ట్రైనింగ్ ఇన్ ఏ జంగిల్ ఆల్సో ఫుడ్ విల్ కమ్ దేర్. ఒకటి అంటారు ఇన్ఫెంట్రీ అప్నా పేట్ కే ఊపర్ చల్తా అండి, ఇన్ఫెంట్రీ వాక్స్ ఆన్ ఇట్స్ స్టమక్ అని. ఎందుకంటే నాకు నేర్పినటువంటి ఫస్ట్ విషయం ఏంటంటే నాతో పాటు ఉన్నటువంటి జవాన్లు మనుషులు కాదు, మిషన్లు కాదు, వాళ్ళు మనుషులు. ఫుడ్ కావాలి వాళ్ళకి ఖచ్చితంగా. సో ఐ హావ్ టు సీ దేర్ వెల్ఫేర్, అండి. అంటే ఎంతసేపు చూసినా నువ్వు ఈ విధంగా ఫైట్ చేయి, ఈ విధంగా ఫైట్ చేయి అంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు విన్ దేర్ హార్ట్స్. కరెక్ట్. కమాండ్ ఈస్ నాట్ ఎ డిమాండ్, ఇట్ ఈస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఐ అగ్రీ. నువ్వు నన్ను ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు, నా మాట వింటలేదు ఎందుకని నేను అడగకూడదు, వినేలా నేను చేసుకోవాలి. అందుకే కమాండ్ ఈస్ నాట్ ఎ డిమాండ్, ఇట్ ఈస్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ది పీపుల్. నిన్ను యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? ఆ వెల్ఫేర్ అనేటువంటి చూసుకున్నప్పుడు హ్యావ్ టు సీ దేర్ వెల్ఫేర్ ఆల్సో. వాళ్ళకి టైం ఫుడ్ అందుతుందా లేదా, వాళ్ళకి యూనిఫామ్ సరిగ్గా ఉన్నదా లేదా,
వాళ్ళు ఇంట్లో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారా లేదా, లెటర్స్ రాస్తున్నారా లేదా, లీవ్ వెళ్తున్నారా లేదా, కష్టపడి 3 నెలలు 4 నెలలు కంటిన్యూస్ గా ఉన్నాడు, లీవ్ పంపుతున్నారా లేదా, వెల్ఫేర్ అండి. ఎప్పుడైతే ఇవన్నీ చూసుకుని వస్తారు నా దగ్గర రకరకాల సిచ్యువేషన్స్ వచ్చాయండి. సాబ్ తోడా మౌసి మర్ గయా, ఏ మర్ గయా, చుట్టి జానా హై, చూసామండి. జానా హై క్యా, జానా హై సాబ్, ఠీక్ హై జాబ్, జాబ్ తుమ్ జాబ్. ఎప్పుడైతే ఆ ఫేస్ తెలిసిపోతుంది, వాడు రావడంతోనే నాకు లీవ్ దొరకదు అని వస్తాడు. లీవ్ దొరకడు అని వచ్చినటువంటి ఫేస్ కొంచెం అబ్జర్వ్ చేస్తాను, ఆ సైకాలజీ చూసి పంపించానంటే వాడి మనసులో ఉందా ఆ సాబ్నే మీరు వాళ్ళు ఏ లెవెల్ కి మోటివేట్ అయిపోతారంటే అండి, రేపు పొద్దున బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్తే మనం చావని मैं आगे साहब आप आगे नहीं जाएंगे हम जाएंगे साहब हम जाएंगे हमारा साहब को मरने नहीं देंगे. నేను ఆపరేషన్స్ లోకి వెళ్ళినప్పుడు నేను ముందుకు వెళ్తుంటే సాబ్ అబ్బా అభి అభి నయా ఆయో సాబ్ అభి इधर का इलाका नहीं मालूम है हम जाते हैं आगे. नहीं नहीं यार मैं तो ट्रेनिंग करके आया मैं जाऊंगा. नहीं साहब हम थोड़ा आगे जाते हैं अब पीछे रहो. वाओ. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాళ్ళు మమ్మల్ని అలా కాపాడుకుంటారు, మేము కూడా వాళ్ళ వెల్ఫేర్ అలా చూస్తాం. దట్ ఈస్ ద బాండింగ్ ఇన్ ఇన్ఫెంట్రీ బెటాలియన్. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు పాల్గొన్న అన్ని ఆపరేషన్స్ లో మీకు బాగా సంతృప్తినిచ్చిన ఆపరేషన్ ఏంటి, ఎందుకు? దట్ వాజ్ ఇన్ 1998 నవంబర్ అని చెప్పొచ్చండి. జమ్మూ కాశ్మీర్ లో పూంచ్ రజోరీ సెక్టర్, పూంచ్ జిల్లాకి రజోరీకి జిల్లాకి మధ్యన బాటిదార్ అడవులు, బాటిదార్ ఫారెస్ట్ ఉన్నది. ఆ బాటిదార్ ఫారెస్ట్ లో ఆపరేషన్ చేసాం, ఆపరేషన్ శివశక్తి. ఆపరేషన్ శివశక్తి వి పార్టిసిపేటెడ్. నేను 98 సెప్టెంబర్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. అక్టోబర్ లో బెటాలియన్కి వెళ్ళాను. ఇనిషియల్ డేస్ ఆఫ్ దిస్ థింగ్ అన్ని కంప్లీట్ బెటాలియన్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాను. వెళ్ళి 3 days అయిందండి. ఛార్జ్ తీసుకుని 3 days అయింది. ఓన్లీ జస్ట్ 3 days ఛార్జ్ తీసుకున్నాను. పాకిస్తాన్ బార్డర్ జస్ట్ నాకు ఆపోజిట్ 100 meters 150 meters అవతల పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. కంటిన్యూస్ ఫైరింగ్, ఇక్కడ నుంచి మేము ఫైరింగ్ చేస్తున్నాం, అక్కడ నుంచి వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. దీపావళి టపాసులు కాలినట్టు కాలుతున్నాయి. మొత్తం బంకర్ లో ఉన్నాం. వాళ్ళు కాల్చినప్పుడు మేము కింద దాక్కోవడం, మేము కాల్చినప్పుడు వాళ్ళు దాక్కోవడం, అంతా కూడా ఇలా నడుస్తుంది, రొటీన్ గా నడుస్తుంది. సో అలిసిపోయి ఉన్నాను. సడన్ గా మై హాట్ లైన్ రింగ్ అయింది. హాట్ లైన్ ఈజ్ ఎమర్జెన్సీ లైన్. రింగ్ అయిన వెంటనే నిద్రలో ఆ రోజు నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత నైట్ 12 o'clock చాలా చికాగా ఈ టైంలో ఫోన్ చేసినవాడు ఎవరో నాకు అని చెప్పేసి చాలా చికాగా ఫోన్ చేసి, కౌనే టైగర్ హియర్ సార్, టెల్ మీ సార్. నిద్ర ఎగిరిపోయింది. టైగర్ హియర్ అండ్ బాస్, టైగర్ కోడ్ ఈస్ టైగర్, టైగర్ హియర్ సార్, టెల్ మీ నోట్ డౌన్ ద లొకేషన్, గ్రిడ్ లొకేషన్. సో గ్రిడ్ లొకేషన్ అంటే నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చి సోన్సో గ్రిడ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్. 5 militants infiltrated, entered Nambardar house. So you have to trace back and get them live or dead. Operation start. Yes, sir, actually platoon adente. Platoon is waiting. Commando platoon is ready outside. Everybody is ready. I am sending. So go back with all the weapons and everything. Mission is on. సో నేను బయటకు వచ్చేసరికి వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళు. ఇమీడియట్ వాళ్ళ 5 minutes అంతా కూడా అయిపోయిన తర్వాత ग्रिड रेफरेंस अन्नी చెప్పాను. సీనియర్ జేసీ చెప్పిన తర్వాత ఆ సాబ్ ఏ లొకేషన్ हम ले जाते हैं, सब आपको ये इलाका नया है हम ले जाते हैं सब అన్నారు. ठीक है ले जाओ అన్న. ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు మేము వెళ్ళేసరికి 4 అయిపోయిందండి. జస్ట్ 3 kilometers దూరంలోనే ఉంది, కానీ అక్కడ చేరుకోవడానికి మాకు చాలా ప్రాక్టికల్ గా చేరుకోవడానికి అంత టైం పట్టేసింది. తెల్లవారుజాము 4 అవుతుంది. నెమ్మదిగా వి గాట్ ద ఇన్ఫర్మేషన్ మిలిటెంట్స్ హావ్ బీన్ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. వెళ్ళిపోయారు. వి గాట్ ద ఓన్లీ ట్రేసెస్. ఆ యొక్క నంబర్దార్ అంటే విలేజ్ సర్పంచ్. 3 days బ్యాక్ అక్కడికి వచ్చారు. ఆ ఇంట్లో ఉన్నారు. లేడీస్ అందరిని ఒక రూమ్ లో పెట్టేశారు, జెంట్స్ అందరిని ఒక రూమ్ లో పెట్టేశారు. ఆ ఇంట్లో 3 days స్పెండ్ చేశారు వీళ్ళు. స్పెండ్ చేసి నంబర్దార్ని రక్తాలు వచ్చేటట్టు కొట్టారు మగ వాళ్ళందరినీ కూడా. ఇంకా సిచ్యువేషన్ వి అండర్స్టూడ్. ఇంకా వాళ్ళని ఎక్కువ అనుకున్న తర్వాత రిపోర్ట్, సార్ మిలిటెంట్స్ హావ్ బీన్ లెఫ్ట్ ద లొకేషన్, దిస్ ఈస్ ద గ్రౌండ్ సినారియో. ఓకే, క్యారీ అవుట్ సెర్చ్ ఆపరేషన్. సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టేయండి. ఓకే సార్ అని చెప్పేసి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసుకుంటూ దాదాపు ఒక 20 kilometers ఏరియా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు ట్రేసెస్ దొరుకుతున్నాయి. 3 days అయిపోయిందండి. మాతో తెచ్చుకున్నటువంటి రేషన్ అయిపోయింది, ఇంకా అన్ని అయిపోయినాయి. అన్ని అయిపోతున్నప్పుడు ఇంకా మీ వెనక్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ లోని చెప్పిన వెంటనే ఐ ఇన్ఫార్మ్ టైగర్, సార్ దిస్ ద సిచ్యువేషన్, రేషన్ ఎగ్జాస్టెడ్ and people are also tired and telltale signs only, but we could not apprehend them. Okay, miss kar diya na tune,
he said only one thing, miss Yeah. कर दिया ना तूने, వదిలేశారు కదా. मैं सोच रहा था नए आदमी को नई बेचने के लिए. ఓ బాధపడ్డాడు సిఓ. కొత్తని ఎందుకు పంపించాను రా బాబు, ఎప్పుడు చూసినా నువ్వు జస్ట్ వదిలిపెట్టేస్తున్నావు సరికి. లేదు సార్, ఐ హావ్ డన్ మై కంప్లీట్ ఎఫర్ట్స్ బట్ కుడ్ నాట్ ట్రేస్. అండ్ టు ద ఫ్యాక్ట్, అంతకుముందు 18 సంవత్సరాలు పెట్టి ఒక మిలిటెంట్ దొరకలేదు మా బెటాలియన్. ఓ దట్ ఈస్ ద డిఫరెంట్ ఫ్యాక్ట్. ఓకే. అయినా సరే ఆఫ్ కోర్స్ బాస్ ఈజ్ అ బాస్, ఏం చేసింది లేదు, నువ్వేం చేసింది లేదు అనేసరికి నాకు కొంచెం ఐ టేకెన్ ఇట్ ఇస్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే. కాన్వర్జేషన్ అవుతున్న తర్వాత ఓకే క్లోజ్ ద ఆపరేషన్ అండ్ కమ్ బ్యాక్, దిస్ మై ఆర్డర్. నేను రేషన్ పంపించిన కన్వీనియన్స్ లేదు, ఈ కమ్ బ్యాక్ అన్నారు. ఎందుకంటే తెలుసు 18 సంవత్సరాలు దొరకలేదు. సడన్ గా అదే టైంకి ఒక ముగ్గురు లేడీస్ అడవిలోంచి నెత్తి మీద తట్టలు పెట్టుకుని వస్తున్నారు. వెంటనే ఇమీడియట్ గా నేను బాస్ కి ఇన్ఫార్మ్ చేశాను, సార్ దిస్ ఇస్ ద గ్రౌండ్ సిచ్యుయేషన్, అడవిలోంచి లేడీస్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్, సార్ గివ్ మీ పర్మిషన్, 1 more day ఐ విల్ ట్రేస్ దెమ్. ఇక్కడే ఉన్నారు సార్ ఎక్కడో, నేను పట్టుకొస్తాను సార్ అంటే, రేపు ఫుడ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, నీ దగ్గర ఫుడ్ అయిన పంపించిన అది అయ్యే క్వశ్చన్ కాదు, అలా ఏ క్యాజువాలిటీస్ నువ్వు తీసుకొస్తావు, చచ్చిపోతారు నీతో ఉన్నవాళ్ళు, వద్దు నువ్వు పోవద్దు, వెళ్ళొద్దు, ఐఎమ్ నాట్ గివింగ్ పర్మిషన్ టు ఇంట్రాగేట్ దెమ్, లీవ్ దెమ్. నా సిక్త్ సెన్స్ ఒప్పుకోలేదండి. దాదాపు 20-30 కిలోమీటర్లు ముందుకు వచ్చేసాం, థిక్ వర్జిన్ ఫారెస్ట్, పీపుల్ డస్ నాట్ ఎంటర్ దేర్. అక్కడ లేడీస్ ఎలా వచ్చారు అసలు, అందులో నెత్తి మీద పెట్టుకుని. ఫస్ట్ నేను చేయవలసిన పని ఏంటంటే ఆ బుట్టలో ఏమున్నాయి చూడాలి. వెంటనే నేను నా సీనియర్ చేసి చెప్పాను, कमांड ऑपरेटर साहब लेडीज को लेके आओ. साहब सीओ साहब गड़बड़ कर देंगे, ऑर्डर नहीं है साहब, परमिशन नहीं है साहब, आप नहीं जानते हो, गड़बड़ हो जाएगा साहब. मैं हूं ना, आई विल टेक द रिस्क, कॉल देम. ओ चेक जा. చపాతీ మక్కీ का रोटी మొక్కజొన్నలతో చేసిన రోటీలు దొరికినాయి, కొన్ని మిగిలిపోయి, కొంత పెరుగది దొరికింది. సార్ సబ్ ఆద్మీ లకడీ మార్నే కే లియే గయా. మరి ఇలా ఎందుకు వస్తున్నావు, ఇక్కడే సార్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు, కట్టెలు కొడుతున్నాడు, చప్పుడు రావట్లేదు. అప్పుడే మేము 2 గంటల బట్టి ఆ ఏరియాలో ఉన్నాం, చప్పుడు రావట్లేదు. కట్టెలు కొడితే చప్పుడు రావాలి కదా, చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేడియస్ లో చప్పుడు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది, సౌండ్ వస్తాను. అర్థమైపోయింది నాకు. కిలోమీటర్ అంటుంది, 500 అంటే వీడు ఇంకా చూస్తే ఇంకా దగ్గరలోనే ఉన్నారు. అర్థమైపోయింది. देखो फौजी लोग हैं, इंट्रागेशन के लिए छोड़ दूंगा उनके साथ, सच बोल दो हुआ क्या है. साहब मार देंगे साहब, बोलो बस. कितना आदमी है, 5-6. యాక్చువల్గా 5 కాదు 8. అబద్ధం చెప్పారు వీళ్ళు, 5 అన్నారు, 5 ఆద్మీ. నాకు టాలీ అయిపోయింది గ్యాంగ్. వెంటనే ఏం చేశానంటే చెప్పాను, సార్ సెర్చ్ ఆపరేషన్ కావాలి, तेरे को बोला ना उनको छोड़ने के लिए, वापस आने के लिए, नहीं मान रहा है. कट फोन कट చేస్తా. ఓకే కట్ చేసి सब वापस चले जाएंगे. सीओ सीनियर जेस हो गया, एक्सपीरियंस पर्सन. वही सर रिस्क सर अंటుంటే, इधर का कमांडर कौन है, I have to take a call now. Now I have to show them my power. Okay. कमांडर कौन है, मैं बोल रहा हूँ, मैं रिस्क ले रहा हूँ, जाओ. ठीक है साहब. అర్థమైపోయింది. సార్కి ఏదో దొరికింది హింటింగ్ వదలడం అని చెప్పేసి టీకే సాబ్ అన్నారు. అన్న తర్వాత సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టండి అన్నారు. నీ ముందు ఉంటా అంటే నై సాబ్ ఆ ఆగనే రౌగే సాబ్ అన్నారు. నువ్వు ఉంటా అన్నారు. లేదు సార్ నేను ఇద్దరిని ఇస్తా అని చెప్పి ముందు 2 స్కౌట్స్ని పెట్టాడు. 3వ పర్సన్ నేను, నా వెనకాల నా సీనియర్ చేసి మొత్తం కాలం అంతా కూడా వెపన్స్ పట్టుకుని వెళ్తున్నాను. మేము గెస్ట్ చేసింది ఏంటి అంటే ఒక 500 మీటర్స్ తర్వాత వాళ్ళు దొరుకుతారేమో అనుకున్నాం. వాళ్ళు 100 మీటర్స్ 200 మీటర్స్ కి దొరికేశారు. అలా వెళ్ళేసరికి దొరికేశారు. వాళ్ళని చూసి మీ షాక్ అయ్యాం, మమ్మల్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అయితే లక్కీగా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ వెనకాల వాళ్ళు ఆమినిషన్ వేసుకున్న బరువుకి ఇది ఒక నాల, మధ్యలో నాల, ఇది ఒక గట్టు, ఇది ఒక గట్టు, ఈ గట్టుకి అవతల వైపు ఇలా పడుతున్నారు. వాళ్ళు సడన్ గా చూసి వాళ్ళు ప్యానిక్ అయ్యారు, సడన్ గా చూసి మేము ప్యానిక్ అయ్యాం. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను పెద్దగా కేకేస్తూ నా AK-47 లో ఉన్నటువంటి ఒక 30 రౌండ్లు ఏం చేశాను, అసంకల్పిత ప్రతీకార చర్య అనుకోండి, ఏదైనా అనుకోండి, ఫక్ ఓపెన్ చేసి ఈ ముందున్న స్కౌట్స్ అందులో ఉన్నటువంటి ఒక జవాన్ ఏమన్నా అంటే నా కేకలు చూసి ఆ పిచ్చి కేకలు, సాత్వ మార్ దియా మార్ దియా మార్ దియా అని నడిచాడు. సార్ని చంపేశారు అని నడిచాడు.
అనేసరికి ఇంక వెనక నుంచి ఎవరు ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారో అర్థం కాలేదు. దాని ఫైర్ ఓపెన్ అయిపోయింది. కంటిన్యూస్ గా వాళ్ళు ఎక్కడ ఫైర్ చేస్తున్నారు, మేము ఎక్కడ ఫైర్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇమీడియట్ గా మనిషికి ఒకడు అక్కడ ఉన్నటువంటి రాయి కట్టు తీసుకోవడం, కాల్చడం నడుస్తుంది. నడుస్తుంటే వెనక నుంచి కొన్ని గుళ్ళు వస్తున్నాయి, స్వీయన్ వెనక నుంచి పాస్ అవుతున్నాయి. నా వెనక నుంచి ఎవరు కాలుస్తున్నారు అంటే అక్కడ అంతా కన్ఫ్యూజన్ కదా. కన్ఫ్యూజన్ లో మా వాళ్ళే ఫైర్ డిసిప్లిన్ తప్పిపోతుందండి. ఎన్కౌంటర్ లో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫైర్ డిసిప్లిన్ తప్పిపోతుంది. మన వాళ్ళ మీద కాల్ ఫైర్ చేసేటువంటి సందర్భాలు చాలా వస్తాయి. అండ్ ఆ పానిక్ అయిపోతున్నారు, ఎవరు సెట్ ఓపెన్ చేయడం లేదు, ఎవరు మాట్లాడలేదు, అందరూ పానిక్ అయిపోయి ఉన్నారు. అక్కడ మిలిటెంట్లు పానిక్ అయిపోయారు, ఇక్కడ మేము పానిక్ అయిపోయాం. మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అయిపోయేసరికి ఇంకా ఓరల్ కమ్యూనికేషన్ తప్ప ఏమీ లేదు. నేను అరుస్తున్నా, अरे मैं इधर बैठा हूँ, मेरे को ऊपर क्यों फायर करो, इधर मत फायर, अरे साहब बैठे साहब के ऊपर मत फायर करो అని వాళ్ళు కేకలేయడం. మొత్తానికి అంత గందరగోళం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మాకు 3 డెడ్ బాడీలు కనిపిస్తున్నాయి. మా దగ్గర ఉన్నటువంటి అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇమీడియట్ గా రాకెట్ లాంచర్, అలా కూడా ఒక హైడింగ్ లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు. రాకెట్ లాంచర్ క్యారీ చేస్తున్నాడు. ఓపెన్ కరో రాకెట్ లాంచర్, బ్యాంగ్ ఇట్. మొత్తం రాకెట్ లాంచర్ వేసేసరికి 2 డెడ్ బాడీలు ఎగిరి పడ్డాయి. మొత్తం 5 చనిపోయారు ఆ రోజు. ఒక 3-3.5 గంటల సేపు ఎన్కౌంటర్ జరిగింది. తర్వాత 3 పారిపోయారు, అందులో ఒకటి ఇంజ్యూర్డ్ ఉన్నారు. వెంటనే బ్రిగేడ్ కి బెటాలియన్ హెడ్ క్వార్టర్ కి వెళ్ళిపోయింది, బ్రిగేడ్ కి వెళ్ళిపోయింది. అందరూ వచ్చేసారు. ఎవ్రీబడి సైడ్ శబాష్ శబాష్ శబాష్, నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి చేస్తావు, ఇదే మర్చిపోయాడు అని ఏమన్నా, వి నో యూ డూ ఎవ్రీథింగ్ వండర్ఫుల్, వి రికమెండ్ యూ దిస్ ఆర్ దట్, మంచిగా అన్ని కూడా చెప్పారు, మంచి మోటివేషన్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా దాట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఆపరేషన్. అంటే నేను జాయిన్ అయినటువంటి మాకు 3 days అంటే అది ప్యూర్ ఇంట్యూషన్ తో వెళ్ళిందండి ఆపరేషన్. ప్యూర్ ఇంట్యూషన్. అంటే నాకు అనిపిస్తుంది సైన్స్ అన్ని కనిపిస్తున్నాయి, వీళ్ళు దొరుకుతారు అనిపిస్తుంది. దాట్ వాజ్ ద ఫస్ట్ కిల్ ఆఫ్ మై బెటాలియన్ అండ్ ఓవర్ నైట్ ఐ బికమ్ ఎ హీరో. కొత్తగా సార్ వచ్చాడు, ఫస్ట్ కిల్ అనగానే ఇంకా మిలిటెంట్లు వాళ్ళని తీసుకుని వచ్చాం, వాళ్ళని మోసుకొచ్చాం, వాళ్ళతో ఫోటోలు, ఆ చచ్చిపోయినటువంటి ఫోటో, ఆ శవాలతో ఫోటోలు, వాడి మీద AK-47 పట్టుకుని ఆ ఫోటోలు, ఈ ఫోటోలు, ఆ ఫోటోలు, రకరకాల ఫోటోలు తీసుకుని ఇంకా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో దట్ డే ఐ ఫెల్ట్ అబ్బా ఆర్మీ లైఫ్ అనుకోవడం వేరు, రియల్ ఎన్కౌంటర్ ఇలా ఉంటుందా. ఫియర్ అని అన్నారు కదా, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫియర్, బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఫియర్ అండ్ యూ హ్యావ్ టు మోటివేట్. And the most beautiful thing is 0 casualty from us. ఒక గ్రెనేడ్ పేలి ఈ బ్యాక్ సైడ్ ఒక జవానికి ఇంజూరీ అయింది తప్ప ఎవరూ చావలేదండి మా సైడ్. మొత్తం 5 kills వచ్చినాయండి. ఆ తర్వాత మాకు ఇంటర్సెప్షన్ ద్వారా తెలిసింది ఏంటి అంటే 6th person was also not killed. అంటే ఇంజూరీతో అతను కూడా చనిపోయిన తర్వాత మాకు ఇంటర్సెప్ట్ అవుతూ ఉంటాయి. రేడియో సెట్స్ అక్కడ ఎలా ఉంటాయంటే మనం మాట్లాడుకునే చోట మధ్యలో మిలిటెంట్లు కలిసిపోతూ ఉంటారు, మిలిటెంట్లు మాట్లాడే చోట మేము వాయిస్ కలిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎంఐ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లేటర్ ఆన్ 1 more person also got died, ఇంజూరీతో చనిపోయాడు. సో టోటల్ 6 kills. హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు దేనికి చెందిన వాళ్ళంటే హిజ్బుల్ ముజాహిదీన్ చెందిన. దట్ వాస్ జమ్మూ కాశ్మీర్. That was the fantastic experience. Yeah, sir, that is really fantastic. అసలు మాకే 3 days, literally 3 days లో మీరు జస్ట్ చార్జ్ తీసుకున్న 3 days కి, ఆ తర్వాత ఇంకో 3 days అక్కడ గ్రౌండ్ లోనే స్పెండ్ చేయడం జరిగింది. పైగా మీ కమాండర్ వద్దు ఆపే వెనక్కొచ్చి అన్న తర్వాత మీరు రిస్క్ అని. అంటే మీ యంగ్ ఆఫీసర్స్ గా ఉన్నప్పుడు చాలా రిస్కులు తీసుకుంటాం. యంగ్ ఆఫీసర్స్ అంటే వీఆర్ నాట్ కెరీర్ కాన్షియస్, అంత ఇంట్యూషన్ అన్నమాట. చాలా బ్లంట్ గా వెళ్ళిపోతాం ఆ టైంలో. ఒకటి రెండు తెలుసు, ఒకటి భయపడడం, 2 ఎదిరించడం. ఈ 2 ఒక్కోసారి గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఇంట్యూషన్ ఉన్నదా అంటే ఇంక మొత్తం, ఎందుకంటే రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ టైంలో మాకు భయం అంటే ఏంటో తెలియదు, అంటే కెరీర్ ఏమొద్దు అనేటువంటి భయం కూడా ఉండదు. కాబట్టి ఈ గో వెరీ అవుట్ రైట్. ఓకే సార్, మీ రోజుల్లో ఆర్మీ బలం గురించి పక్కన పెడితే ఇప్పుడు మన ఆర్మీ బలం ఎలా ఉంది? ఎలాంటి ముష్కరులనైనా మట్టు పెట్టగలిగే అంత బలం మన ఆర్మీలో ఉందంటారా? 100% ఉందండి. ద రీజన్ ఈజ్ టెక్నాలజీ ఈస్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఒకప్పుడు ఉన్నటువంటి ఆర్మీ స్ట్రెంత్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ స్ట్రెంత్ కి కనుక చూసుకున్నట్లయితే వెపనరీలో కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి మిసైల్స్ పవర్ కానీ, ఎయిర్ ఫోర్స్ పవర్ కానీ, నేవల్ పవర్ కానీ, సబ్మరైన్ పవర్ కానీ, ఈవెన్ ఆర్మీలో ఉన్నటువంటి ఆ యొక్క మనం ఉపయోగించేటువంటి ఆ యొక్క వెపన్స్ కానీ, ఇవన్నీ కూడా టెక్నికాలిటీ బాగా పెరిగింది. ఓకే, అంటే నెంబర్ 1 కన్వెన్షనల్ వార్ఫేర్,
కన్వెన్షనల్ వార్ఫేర్ తో పాటు ప్రెసెంట్ డే లో టెక్నాలజికల్ అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ యొక్క రోల్ బాగా పెరిగింది. డ్రోన్ టెక్నాలజీ అంటే వెపన్స్ లో ఉన్నటువంటి, ఇప్పుడు ఒకప్పుడు గ్రౌండ్ హోల్డ్ చేయాలంటే ఎప్పుడు ఇన్ఫెంట్రీ కావాలి, కానీ దానికంటే ముందు ఎనార్మస్ అక్కడ ఒక బీభత్సమైనటువంటి నష్టాన్ని సృష్టించాలి ఎన్నికల్లో. అవి సృష్టించడానికి డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, డ్రోన్స్ వచ్చేసినాయి, అనార్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే న్యూక్లియర్ అండ్ బయలాజికల్ వార్ఫేర్ అండి. బయలాజికల్ వార్ఫేర్ వచ్చింది. వరంగా చెప్పాలి అంటే కరోనా లాంటిది బయలాజికల్ వార్ఫేర్ అనేటువంటి అనుమానం కూడా ప్రపంచానికి. సో ఇలాంటి న్యూక్లియర్, బయలాజికల్ అండ్ కెమికల్ వార్ఫేర్, ఎన్బిసి వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఇలాంటివన్నీ కూడా కన్వెన్షనల్ వార్ఫేర్ కన్నా ఇవి ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నాయండి, చాలా రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఒకప్పుడు ఉన్నటువంటి దానికన్నా ఇప్పుడు ఉన్నటువంటి దాని గురించి చూస్తే టెక్నికాలిటీ అనేటువంటి బాగా పెరిగింది. ఓకే, మన బిగ్గెస్ట్ ఎనిమీ అంటే ఎవరని చెప్తారు సార్? చైనా అండ్ పాకిస్తాన్. ఆబ్వియస్లీ చైనా అండ్ పాకిస్తాన్ మనం ఫేస్ చేస్తాం. చైనా వెరీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో వెళ్తుందండి. మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఇస్ చైనా. చైనాకి చాలా బిగ్ మోటివ్స్ ఉన్నాయి. ఎకనామిక్ మోటివ్ అంటే ఏషియాలో ఉన్నటువంటి సూపర్ పవర్ ఇండియాని ఎదగనివ్వకూడదు. ఇప్పుడు చూడండి, మనం నెమ్మదిగా ద 4th లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ కింద మనం ఎదుగుతున్నాం, 5th లార్జెస్ట్. సో ఇవన్నీ కూడా స్టాప్ చేయాలి, ఇవన్నీ కూడా ఆపాలి అంటే గనక ఇక్కడ డిస్టర్బ్ చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ద ప్రాబ్లం. సో ఇటు పాకిస్తాన్ ఈజ్ వన్ సైడెడ్ ఎనిమీ, అనదర్ సైడ్ ఇట్ ఈస్ చైనా. పాకిస్తాన్ ఇప్పుడు బాగా ట్రబుల్స్ లో ఉన్నట్టు. అందుకనే దానికన్నా చైనా ఇస్ మోస్ట్ డేంజరస్. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ మనం ఫేస్ చేస్తామండి, చైనాని మనం ఫేస్ చేయలేమని కాదు, బట్ దే హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని కొట్టేటువంటి స్ట్రాటజీ మనకు కావాలి. అండ్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టాక్ ద ఫ్యాక్ట్స్. టెక్నికల్ గా అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ అనేటువంటిది గెయిన్ చేస్తుంది చైనా. సో దాన్ని బీట్ చేయగలగాలి. దాన్ని బీట్ చేస్తూ మన స్ట్రాటజీస్ అనేటువంటి మార్చుకుంటూ మనం కూడా ముందుకు వెళ్ళవచ్చు. మనం ఇంకా అహింసాత్మక విధానాన్ని ఇంకా పాటిస్తున్నాం కదా సార్. అహింసకి డెఫినేషన్ అనేటువంటిది ఏంటో చూడండి. అహింస అనేటువంటిది ఏంటి అంటే, నువ్వు కొట్టనంత వరకు నేను కొట్టను, ద డెఫినేషన్ ఫర్ నాన్ వైలెన్స్. కానీ నువ్వు కొట్టినప్పుడు నేను సైలెంట్ గా ఉంటే అది నాన్ వైలెన్స్ అవ్వదండి. నువ్వు కొడితే నువ్వే నువ్వు గనక ముందుకు వచ్చి కొడితే గనక 2 చెంపలు వాయించడమే ఇక్కడ రూల్ అండి, సింపుల్. ఎందుకంటే మనం ఆ నాన్ వైలెన్స్ అనేటువంటిది చూసుకుంటే మనది ఒకటి చూడండి, మీరు ఆ న్యూక్లియర్ స్ట్రాటజీ కూడా చూసుకుంటే నో ఫస్ట్ యూజ్ అంటే మనం ఏమన్నాం అంటే నో ఫస్ట్ యూజ్. నువ్వు యూజ్ చేయనంత వరకు నేను యూజ్ చేయను, నువ్వు యూజ్ చేస్తే నేను ఆగను. సో ఇది మన నాన్ వైలెన్స్ డెఫినేషన్ అని చెప్పుకోవాలి, అంతే తప్ప వాడు చేసుకుంటూ వస్తే మనం సైలెంట్ గా ఉంటాను కదా. సినిమాలో చెప్పినట్టు నువ్వు ఒక్క సైడే చూడు, రెండో సైడ్ చూడాలనుకో, చూస్తే భయపడిపోతావు అన్నట్టు, అంతే కదా సార్. We have to actually kill the people to maintain the peace. Simple thing. ఓకే, ఒక ఆర్మీ ఆఫీసర్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక ఆర్మీ ఆఫీసర్ గా జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ప్రాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటారు. ఇందులో కొన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఇన్బోర్న్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని క్వాలిటీస్ మీ దగ్గర ఉంటాయి కానీ దాన్ని ట్రైనింగ్ ఇస్తే పాలిష్ అవుతాయి. వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, హానెస్టీ. ఇది ఏ జాబ్ కైనా సరే, ఏ పర్సన్ కైనా ఉండవలసినటువంటి బేసిక్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ తో పాటు బ్రేవరీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బ్రేవరీ అనేటువంటిది మీ యొక్క బాడీ నుంచో లేకపోతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచో రాదండి. బ్రేవరీ అనేటువంటిది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మీ యొక్క కంప్లీట్ వే ఆఫ్ టాకింగ్ మారిపోతుంది. దేన్నైనా సరే ఫేస్ చేయగలనేటువంటి ఒక ధైర్యం వస్తుందండి. అది ఇన్బిల్ట్ అండి, అది ఇన్బిల్ట్. చూడండి, మీరు చాలా సందర్భాల్లో చూడండి, నిజంగా అప్పటి వరకు చాలా బీరాలు పడుతూ ఉంటారు, కరెక్ట్ గా యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చేసరికి వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారు. సైలెంట్ గా ఉన్నవాడు ఎగిరెగిరి కొడుతూ ఉంటారు. దేంట్లో వీడు ఇంతే ఉన్నాడు ఎగిరెగిరి కొడుతున్నాడంటే వాడికి ఆ లోపల ఉంది అది. సో బ్రేవరీ ఈజ్ ఇంపార్టెంట్. డెసిసివ్నెస్, డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ ఆఫీసర్. ఎదురుగా అప్పుడు నేను చెప్పానండి మీకు, ఆ రోజు కమాండింగ్ ఆఫీసర్ ఆస్క్ మీ టు కమ్ బ్యాక్. ఐఎమ్ ద గ్రౌండ్ పర్సన్. నేను గ్రౌండ్ లో చూశాను, నేను చూసింది ఆయన కళ్ళతో చూడలేదు, సో నేను చూసిందే కరెక్ట్. నౌ ఐ హావ్ టు టేక్ ఎ బ్రేవ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జేసీ అన్నాడు, సాబ్ నై సాబ్, सीओ साहब ने बोला वापस चले जाएंगे.
कमांडर कौन है, मैं बोल रहा हूं, आगे जाएंगे. సో డెసిషన్, యా ఆ డెసిషన్ తర్వాత మెచ్చుకుంటారు వాళ్ళు. ఎస్ సార్, ఐ హావ్ టేకెన్ దిస్ డెసిషన్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఎస్, అప్రిషియబుల్. తర్వాత ఎవరు కూడా నో అనరు. సో డెసిషన్ మేకింగ్ ఇస్ వెరీ ఇఫ్ ఇంపార్టెంట్. దట్ ఫెయిల్స్ వాట్స్ ద సిచువేషన్? You have to face some many problems, and but you should not lose your this thing. Decision making is, that is the thing. ఇది fail అయ్యే decision like correct decision, that is called decision. డెసిషన్ మేకింగ్. yes. And second thing is, another thing is punctuality. ఓకే. ఏదైనా సరే టైం పూర్తి చేయడం, రైట్ టైం, రైట్ డ్రెస్, రైట్ ప్లేస్ ఇస్ ద బేసిక్ రూల్స్ ఆఫ్ ఆర్ట్. ఓకే. ఈ పంక్చువాలిటీ ఉందా లేదా, హ్యుమానిటీ ఉందా లేదా, ఎంపతి ఉందా లేదా, వెల్ఫేరిస్టిక్ ఓరియంటేషన్ ఉందా లేదా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, స్పోర్టివ్నెస్ ఉన్నదా లేదా, ఇలాంటి క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నటువంటి వాళ్ళని ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేస్తారండి. సో ఇది ఏంటి అంటే మనం వేసుకున్నటువంటి డ్రెస్ వలన లేకపోతే మనం మాట్లాడేటువంటి మాటల వలన అది రాదు. సమ్ క్వాలిటీస్ మన యొక్క సోషలైజేషన్, సాంఘికీకరణలో భాగంగా, సోషలైజేషన్ లో భాగంగా చిన్నప్పటి నుంచి కూడా విత్ యువర్ ఫ్యామిలీ నుంచి చూడండి. మీ ఫ్యామిలీలో చూడండి, కొంతమంది ఏమో చాలా డిఫరెంట్ గా ఉంటారు, కొంతమంది డిఫరెంట్. చిన్నప్పటి నుంచి మనకు ఆ క్వాలిటీస్ అలవాటు అవుతూ ఉంటాయి సొసైటీలో. with peer group, with the school and college, from movies, from books, we learn many things. And అవి లోపల ఎంబైబ్ అయి ఉంటాయి. కొన్ని క్వాలిటీస్ ఏంటి అంటే ట్రైనబుల్ క్వాలిటీస్ అని కొన్ని ఉంటాయి. మీలో ఆ లక్షణం ఉంటుంది, దాన్ని కొంచెం ట్రైన్ చేస్తే ట్రైన్ అయిపోతారు. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ద క్వాలిటీస్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యూ, ద క్వాలిటీస్ విచ్ ఆర్ ట్రైనబుల్, ఈ రెండు ఐడెంటిఫై చేసి అప్పుడు వాళ్ళు SSB లో సెలెక్ట్ చేస్తారండి ఆర్మీ ఆఫీసర్స్. ఓకే, దేర్ ఇస్ సో మచ్ ప్రాసెస్. అందు గురించి అన్నానండి, ఇట్స్ 5 days ఇంటర్వ్యూ అని చెప్పడానికి ఏంటంటే సైకలాజికల్ గా టెస్ట్ చేస్తారు, ఎక్స్టెంపోర్ గా మాట్లాడమంటారు, మిలిటరీ ప్లానింగ్ అడుగుతారు, అండ్ గ్రూప్ రేసింగ్ ఉంటుంది, ఆబ్స్టికల్ రేసింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయండి. ఓకే ఓకే, ఇవన్నీ కూడా చూసి 5 days ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ చేస్తారు. ఓకే. కార్గిల్, ఇట్స్ ద వార్ వేర్ వి ఫెల్ట్ చాలా మంది బాధపడిన రోజు, చాలా మంది ఏడ్చిన రోజు, చాలా మంది లైఫ్ కోల్పోయిన రోజు. కార్గిల్ అనేది ఒక యుద్ధమా, ఒక ఆపరేషన్? ఆర్మీకి ఒక ఆపరేషన్, బయట ప్రపంచానికి ఒక యుద్ధం. ఓకే. ఎలాగంటే, ఎందుకంటే ఆపరేషన్ లో సాధారణంగా లోకల్ గా ఒక బెటాలియన్, ఒక బ్రిగేడ్ ఏదో పార్టిసిపేట్ చేసి వెళ్ళడం అనేది. కానీ అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి అంటే, ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు టాప్ పొజిషన్స్ అనేటువంటి ఆక్యుపై చేయడం వల్ల, అండ్ అన్ఫ్రెండ్లీ వెదర్ కండిషన్స్, అన్జులేటెడ్ టెరైన్, అండ్ అప్రోచ్ లేకపోవడం, రోడ్ మార్గాలు కానీ ఇవి సరిగ్గా లేకపోవడం, ఇలాంటి డిఫికల్ట్ టెరైన్ అండ్ వెదర్ కండిషన్స్ లో టార్గెట్ ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. ఫస్ట్ ఒక కంపెనీ, ఒక బెటాలియన్ అనుకున్నారు, ఆ తర్వాత ఒక బ్రిగేడు, ఒక సెక్టార్ లెవెల్లో అది పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. సో ఆ విధంగా పార్టిసిపేట్ చేయడం వలన దాన్ని వార్గా చెప్పడం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా ఇది ఆపరేషన్ గా స్టార్ట్ అయ్యి వార్గా కన్వర్ట్ అయింది అని మనం చెప్పచ్చు. ఓకే. ఎందుకంటే ఆపరేషన్ లో సాధారణంగా ఎయిర్ ఫోర్స్ నెవర్ పార్టిసిపేటెడ్, కానీ కార్గిల్ లో ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది, ఆర్టిలరీ గన్స్ పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. ఆర్టిలరీ గన్స్ పార్టిసిపేట్ చేశారు, అండ్ ఎయిర్ ఫోర్స్ బంబార్డ్మెంట్ అనేటువంటి జరిగింది. నావీ వాస్ ప్రిపేర్డ్, ఎందుకంటే అది వార్గా మారుతుంది అనేటువంటి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య వార్గా మారిపోతుంది. సో అది ఇంకా వార్ కాలేదు, కాకపోతే ఇది బయట ప్రపంచానికి మనం కార్గిల్ వార్ అని ప్రొజెక్ట్ చేసాం, కానీ అది ఆపరేషన్ గా స్టార్ట్ అయింది. సో అది ఎప్పుడు వార్గా మారేది అంటే, ఇప్పుడు ఎంటైర్ ఇంకా మొత్తం దిస్ థింగ్, we were there in China border, we were safeguarding the China frontiers, other frontiers are safeguarded, here the people are fighting for us. So ఆ విధంగా మనం చూస్తే ఇది ఆపరేషన్ గా స్టార్ట్ అయ్యి వార్గా మారిపోయి మధ్యలో ఎండ్ అయిపోయినటువంటి ఒక బ్యాటిల్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అంతే. మధ్యలో అసలు ఎండ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? we achieved our target. ఏదైతే మనం కోల్పోయామో ఆ భూభాగాలన్నీ కూడా మనం స్వాధీనం చేసేసుకున్నాం. కోలోలింగ్ కానీ, టైగర్ హిల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం వాపస్ తెచ్చుకోవడం వల్ల అది అక్కడతో మనం ఆఫ్ చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్లీ, హౌ ఇస్ లైఫ్ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ ఆల్మోస్ట్ 1 day లో 1 hour స్లీప్ ఉండే మీకు ఇప్పుడు టోటల్ రెస్ట్ దొరికింది కదా సార్. హౌ ఇస్ లైఫ్ రైట్ నౌ? లైఫ్ ఈస్ కూల్ అండి, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ ఏంటి అంటే మిలిటరీ లైఫ్ ఈస్ వెరీ డిసిప్లిన్. యూ నో ద ఎనిమీ ముందు నుంచి వస్తాడండి. బట్ ఇన్ సివిల్ సొసైటీ ఎనిమీస్ ఆర్
యు ఆర్ సరౌండెడ్ బై ఫుల్ ఆఫ్ ఎనిమీస్. ఎగ్జాక్ట్లీ. ఆ ఎనిమీని ఫేస్ చేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే చాలా ఫేస్ టు ఫేస్ ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక హోలిస్టిక్ పీపుల్ ఎలా తయారయ్యారంటే అండి, విత్ మెటీరియలిస్టిక్ అప్రోచ్, బిజినెస్ అప్రోచ్ ఆర్ సంథింగ్. ఎలా ఉన్నది అంటే, మేము ఎవరైనా సరే ఒక ప్రాబ్లంలో ఉన్నారు అంటే కనుక 10 మంది చెయ్యి అందించి పైకి తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ ఎవరన్నా ప్రాబ్లం లో ఉన్నారు అంటే కనుక 10 మంది ఇంకా ప్రాబ్లం పెద్ద చేసి వీడి అడ్వాంటేజ్ పొందాం చూసేటువంటి సొసైటీకి తయారైంది. దేర్ ద పీపుల్ ఆర్ సాక్రిఫైసింగ్ ద లైఫ్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ హియర్, అండ్ ద పీపుల్ హియర్ ఆర్ క్రియేటింగ్ ఎనిమిటీ విత్ ఇన్ ద సొసైటీ అండి. ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందు గురించే ఎవ్రీ పర్సన్ టు గెట్ మిలిటరీలీ ట్రైన్డ్ అనేటువంటిది అవ్వాలి. ప్రతి పర్సన్ ని కూడా తీసుకెళ్లి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తే వాడి యొక్క ఆలోచన విధానం మారుతుందండి. నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నా సార్, లిటరల్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పడేస్తే ఒక సంవత్సరం లిటరల్ ఐ థింక్ ఏదో మహేష్ బాబు సినిమా ప్రకాష్ రాజ్ తీసుకెళ్తారు, కొన్ని రోజులు వెళ్తే యాటిట్యూడ్ మారిందండి, టోటల్ గా మారిపోతాడు. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, మీ దగ్గర ఏదన్నా గనక ఒక పర్సన్ గనక కాంపిటీషన్ గా ఉందంటే వీని తప్పించేస్తే ఇది రాదే. అంటే అన్ని యు ఆర్ సరౌండెడ్ బై ఎనిమీస్ అనేటువంటి ఒక ఫీలింగ్. ఖచ్చితంగా. ఒక డిసిప్లిన్ లేదు, ఒక మాట లేదు, ఒక ఆనెస్టీ లేదు, ఏమీ లేదండి. ఇవన్నీ కూడా మన యువతకు నేర్చుకోవాలి. కనీసం చూడండి, ఇప్పుడు జెండా పండగ అని చెప్పేసి మనం అంటున్నాం, ఎవ్రీబడి ఆస్క్డ్ టు పుట్ దేర్ డిపిస్ ఫ్లాగ్ పెట్టమని. ఎంతమంది మార్చారు చెప్పండి? తక్కువే. హూ ఇస్ గోయింగ్ టు, ఏదో ఆయన చెప్పాడు, పొలిటికల్ లీడర్ ఆయన చెప్పాడు, మీ ఎందుకు పాటించాలి? సో పీపుల్ ఏంటంటే ఆ ఒక తాత్కాలికంగా ఏదో కొంత మోటివేషన్ తెచ్చుకుంటున్నారు తప్ప ఆ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆలోచన విధానంలో కానీ అందులో మార్పు అనేటువంటిది రావడం లేదండి. కాబట్టి నేను ఏం సజెస్ట్ చేస్తాను స్ట్రాంగ్ గా, ఎవ్రీ పర్సన్ ఇన్ ద సొసైటీ మస్ట్ ట్రైన్డ్ ఫర్ మిలిటరీ.